హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ 3rd చాప్టర్ అయిన కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ నుండి ఎక్సర్సైజ్ 3.2 నేర్చుకుందాం. చూడండి, కన్స్ట్రక్ట్ క్వాడ్రిలేటరల్ విత్ ద మెజర్మెంట్స్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చినటువంటి మెజర్మెంట్స్తో మనము క్వాడ్రిలేటరల్ను కన్స్ట్రక్ట్ చేయమంటున్నారు. ఇక్కడ స్టెప్స్ రాయమని మనకు మెన్షన్ చేయలేదు, అయినా కూడా స్టెప్స్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, ఏ quadrilateral ABCD with AB is equals to 4.5 centimeters, BC is equals to 5.5 centimeters, CD is equals to 4 centimeters, AD is equals to 6 centimeters and AC is equals to 7 centimeters. ఈ మెజర్మెంట్స్తో మనము క్వాడ్రిలేటరల్ను కన్స్ట్రక్ట్ చేద్దాం. క్వాడ్రిలేటరల్ ఏబిసిడిని కన్స్ట్రక్ట్ చేయడానికి మనము AB ఈజ్ ఈక్వల్స్ టు 4.5 సెంటీమీటర్స్ని బేస్ లైన్గా డ్రా చేసుకుందాం. దానికోసం ఒక స్కేల్ను తీసుకొని AB ఈజ్ ఈక్వల్స్ టు 4.5 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా, ముందుగా ఈ 0 దగ్గర ఇలా డాట్ పెట్టాలి. ఆ తర్వాత 4.5 కదా, 1 2 3 4 తర్వాత 5th లైన్ అనమాట. 1 2 3 4 5 ఇది మిడిల్ లైన్ ఉంది చూడండి, ఇది 4.5 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా ఒక డాట్ని పెట్టుకొని ఇలా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఫస్ట్ పాయింట్ ఉంది కదా, దీన్ని ఏగా మార్క్ చేసుకుందాం. ఈ సెకండ్ పాయింట్ని బీగా మార్క్ చేసుకుందాం. ఈ బేస్ లైన్ అనేది మనకు 4.5 సెంటీమీటర్స్ కరెక్ట్గా ఉంది. ఓకేనా. నెక్స్ట్ మనకు AC ఈజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా, సో మనము కంపాస్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని స్కేల్ పైన ఈ కంపాస్ యొక్క పిన్ ఉంది కదా, ఈ పిన్ని 0 మీద పెట్టాలి. ఈ పెన్సిల్ని 7 వరకు తీసుకొని రావాలి. ఇలా కరెక్ట్గా మనము 7 సెంటీమీటర్ రేడియస్ని కంపాస్తో కరెక్ట్గా ఇలా ఫిక్స్ చేసుకోవాలి. 0 నుండి 7 నెంబర్ అనమాట. 0 1 2 3 4 5 6 7 కదా. కంపాస్ యొక్క పెన్ని 0 మీద పెట్టి పెన్సిల్ని 7 వరకు ఇలా తీసుకొని రావాలి. ఇప్పుడు మనకు ఈ కంపాస్ అనేది కరెక్ట్గా 7 సెంటీమీటర్స్తో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఒక బేస్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ బేస్ లైన్లో ఈ కంపాస్ యొక్క పిన్ని ఏ పైన ఇలా పెట్టాలి. ఆ తర్వాత ఈ ఏబి బేస్ లైన్ ఉంది కదా, దీనికి పైన ఒక ఆర్క్ని ఇలా డ్రా చేయాలి. కనిపిస్తుందా చూడండి, కంపాస్ యొక్క పిన్ని ఏ పాయింట్ మీద కరెక్ట్గా ఇలా పెట్టి ఏబి బేస్ లైన్ ఉంది కదా, ఈ బేస్ లైన్ పైన ఒక ఆర్క్ని ఇలా మనం డ్రా చేయాలి. ఇప్పుడు మనకు ఇది AC అనమాట. నెక్స్ట్ BC ఈజ్ ఈక్వల్స్ టు 5.5 సెంటీమీటర్స్ కదా. మళ్ళీ స్కేల్ని తీసుకొని కంపాస్ యొక్క పిన్ని 0 పైన పెట్టి పెన్సిల్ని 5.5 కదా, 5 తర్వాత 5th లైన్, 5కి 6కి మధ్యలో ఒక మిడిల్ లైన్ ఉంది కదా, ఆ మిడిల్ లైన్ దగ్గరికి పెన్సిల్ని తీసుకొని రావాలి. ఇప్పుడు మనకు కంపాస్ అనేది 5.5 సెంటీమీటర్స్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం B పాయింట్ ఉంది కదా, B పాయింట్ మీద కంపాస్ యొక్క పిన్ని ఇలా పెట్టి మనము ఏ నుండి ఏ పాయింట్ నుండి ఒక ఆర్క్ని డ్రా చేసాం కదా, అదే ఆర్క్ పైన ఇలా డ్రా చేయాలి. ఇప్పుడు 2 ఆర్క్స్ ఎక్కడ కలుస్తాయో ఆ పాయింట్ అనేది C అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, స్కేల్తో A నుండి C వరకు అలాగే B నుండి C వరకు లైన్స్ని డ్రా చేసుకోవాలి. A టు C ఇలా ఒక లైన్ని డ్రా చేయాలి. అలాగే B టు C కూడా లైన్ని ఇలా డ్రా చేయాలి. A టు C, AC మనకెంత 7 సెంటీమీటర్స్ కదా, 7 సెంటీమీటర్స్. అలాగే BC మనకు 5.5 సెంటీమీటర్స్ కదా, 5.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ AB ఈజ్ ఈక్వల్స్ టు 4.5 సెంటీమీటర్స్ని బేస్ లైన్గా డ్రా చేసుకున్నాము. అలాగే BC ఆర్క్ని AC ఆర్క్ని డ్రా చేసి A టు C 7 సెంటీమీటర్స్, B టు C 5.5 సెంటీమీటర్స్ అయింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇంకా ఏముంది, CD ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ ఉంది. అలాగే AD ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ మనం కంపాస్ని ప్రిపేర్ చేసుకొని
ఏడీ ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్ కదా. కంపాస్ యొక్క పిన్ని 0 పైన ఇలా పెట్టి పెన్సిల్ని కరెక్ట్గా 6 దగ్గరికి తీసుకొని రావాలి. 0 1 2 3 4 5 6 పెన్సిల్ని ఇలా 6 దగ్గరికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ కంపాస్ అనేది కరెక్ట్గా 6 సెంటీమీటర్స్తో ఉంది కదా. మనము కంపాస్ యొక్క పిన్ని ఏ పైన ఇలా పెట్టి ఈ బేస్ లైన్కి పైన ఏ పైన ఒక ఆర్క్ని ఇలా డ్రా చేయాలి. మనము సి ఆర్క్ని ఎలా డ్రా చేసామో ఏ నుండి సి వరకు 7 సెంటీమీటర్స్ ఆర్క్ని డ్రా చేసాం కదా. అదేవిధంగా ఏ నుండి ఒక ఆర్క్ని 6 సెంటీమీటర్స్ అదేవిధంగా ఇలా డ్రా చేయాలి. నెక్స్ట్ సిడి ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ కదా. కంపాస్ యొక్క పెన్ని 0 మీద పెట్టి పెన్సిల్ని 4 సెంటీమీటర్స్ 4 నెంబర్ వద్దకి తీసుకొని రావాలి. 4 సెంటీమీటర్స్. ఇప్పుడు కంపాస్ యొక్క పెన్ని 0 మీద పెట్టాలి, పెన్సిల్ని కరెక్ట్గా 4 సెంటీమీటర్స్ దగ్గరికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఇది మనకు 4 సెంటీమీటర్స్ కరెక్ట్గా ఉంది. ఈ కంపాస్ యొక్క పిన్ని సిడి ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్ కదా. కంపాస్ యొక్క పిన్ని సి పాయింట్ పైన ఇలా పెట్టి ఏ నుండి మనం ఒక ఆర్క్ని డ్రా చేసాం కదా, అదే ఆర్క్ పైన ఇంకొక ఆర్క్ని ఇలా డ్రా చేయాలి. ఈ కంపాస్ ద్వారా వచ్చిన ఈ 2 ఆర్క్స్ కూడా కలిసే ఈ జాయిన్ అయ్యే ఈ పాయింట్ అనేది మనకు డి అవుతుంది. ఇప్పుడు స్కేల్తో ఏ టు డి జాయిన్ చేయాలి, అలాగే సి టు డిని కూడా జాయిన్ చేయాలి. ఏ టు డిని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేద్దాం. అలాగే డి టు సిని కూడా ఇలా జాయిన్ చేయాలి. ఇప్పుడు సిడి మనకి ఎంత 4 సెంటీమీటర్స్ కదా, 4 సెంటీమీటర్స్. ఏసీ 7 సెంటీమీటర్స్ కదా, 7 సెంటీమీటర్స్. ఓకేనా. మనము ఇచ్చినటువంటి మెజర్మెంట్స్తో ఏబిసిడి అనే క్వాడ్రిలేటరల్ను కన్స్ట్రక్ట్ చేసాము. సారీ, ఇక్కడ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్ కదా, 6 సెంటీమీటర్స్. క్వాడ్రిలేటరల్ను కన్స్ట్రక్ట్ చేసాం కదా. ఇప్పుడు స్టెప్స్ రాద్దాం. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. Step 1, draw the base. AB is equals to 4.5 centimeters using a ruler. Step 2, with center A and radius 7 centimeters, draw an arc. Step 3, with center B and radius 5.5 centimeters, draw another arc to intersect the previous arc. Label the intersection point as C. Step 4, join
AC and BC using a scale. Step 5. With center, radius 6 centimeters, draw an arc. Step 6. With center C and radius 4 centimeters, draw another arc to intersect the previous arc. Mark the point as D. Step 7. Join AD and CD to complete quadrilateral ABCD. దీంతో స్టెప్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మీకు ఒకసారి చూస్తే అర్థం కానట్లయితే 1-2 సార్లు చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, కన్స్ట్రక్ట్ క్వాడ్రిలేటరల్ విత్ ద మెజర్మెంట్స్ గివెన్ బిలో అని ఇచ్చారు. కన్స్ట్రక్ట్ చేయమన్నారు కానీ స్టెప్స్ రాయమని మెన్షన్ చేయలేదు. అయినా కూడా మనము స్టెప్స్ కంపల్సరీ రాయాలి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.